హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వర్షం వచ్చి ఆగిన తర్వాత అయితే వాతావరణం చాలా బావుంటుందండి. అటు బురద బురదగాను ఉండదు, ఇటు వేడిగాను ఉండదు. వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో పనులు చేసుకోవడం అంటే చాలా చాలా ఈజీగాను ఉంటది. ఇంకా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏం ప్రశాంతతో ఏమో తెలీదు గానీ, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా ఈ పనులకి ఒక హద్దు అనేది ఏమీ ఉండదండి. చేసుకుంటూనే వెళ్ళాలి. ఇంత చల్లగా ఉన్నా గానీ ఉదయాన్నే చెమటలైతే పడుతూ ఉంటాయండి. అలా పొయ్యి దగ్గరికి వెళ్ళేసరికి. ఏమిటో నాగమణి నువ్వు అలాగా చెప్తావు, ఇలాగా చెప్తావు అని అనుకుంటున్నారా? మరి అలాగా ఇలాగా కూడా భరించేది మనమే గదండీ! అటు చల్లగా ఉన్నా మనకే, ఇటు వేడిగా ఉన్నా మనకి. ఏదేమైనా పనులు మాత్రం మనకేననమాట. ఇంకా నీళ్ళైతే పట్టుకున్నామండి. బకెట్లతో పట్టేసాం. మొత్తం అన్నీ నింపేసాము. బాటిల్స్ ఇవన్నీ కూడా ఇవైతే నిన్న సాయంత్రం తోమిన గిన్నెలు. ఇవేమో సర్దుకోవాలి. ఇంకా పైనుంచి అయితే తుడుచుకొచ్చేసానండి. పొయ్యి కూడా అంటించాను. ఇది ఉదయాన్నే కదండీ! మరి పిల్లలేమో స్కూల్‌కి వెళ్తారు. వాళ్ళ కోసం అయితే నీళ్ళ కుండ పెట్టానండి. పొయ్యి చూసారా అంటుకోనా మా అన్న అంటూ అలానే ఉంది. ఏదేమైనా నీళ్లు పొయ్యి మీదే కాచాలి కాబట్టి పొయ్యి అయితే అంటించి అలా వదిలేసాను. ఇంకా గ్యాస్ దగ్గరికొస్తే టీ అయితే పెట్టానండి. టీ అయితే మరిగిపోతూ ఉంది. ఇంకా అన్నం కూడా పక్కనైతే ఉడికింది. దాన్ని వంచేసుకున్న తర్వాత ఇంకా టీ అయితే వడకట్టుకొని మేమందరం కూడా తలా కొంచెం అయితే తాగేస్తాము. ఇంకా పిల్లలకైతే కోడిగుడ్లు కూర అయితే ప్రిపేర్ చేశానండి బాక్స్‌లోకి. ఇంకా కూర సంగతి అయిపోయింది. అన్నం సంగతి అయిపోయింది. ఇంకా టిఫిన్ సంగతి చూడాలండి. టిఫిన్ ముందే వేసేసుకుంటాను. కానీ ఈరోజు గారెలు కాబట్టి ఇంకా వంట సంగతి అయిన తర్వాత ఈ టిఫిన్ సంగతి చూడొచ్చనేసి అన్నం కూర వండేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ గారెలు వేస్తున్నాను. కాస్త టైం తీసుకుంటది కదండీ! అందుకని ఇంకా గారెలైతే లాస్ట్‌లో వేస్తున్నాను. పిల్లలైతే బాతింగ్లు అవి చేసుకుంటూ వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఈ టిఫిన్ సంగతి చూసిన తర్వాత వాళ్ళకేమో జడలు వేయాలి. వీడియో అయితే నేను శుక్రవారం తీసుకున్నానండి. కానీ ఇప్పటివరకు నేను వీడియో పెట్టిందే లేదు. అవ్వలేదు, నాకు కుదరలేదు. ఏంటోనండి ఈ మధ్యన వీడియోస్ చేయడానికి కూడా నాకు మనసంతగా ఒప్పుకోవట్లేదు. వీడియో తీయాలంటే మొదటగా ఫోన్‌లో ఛార్జింగ్ చూసుకోవాలి. ఫోను బరకగా ఉందా, మరగ్గా ఉందో చూసుకొని అయితే వీడియో నీట్‌గా తీసుకోవాలి. మెయిన్ పాయింట్ అదనమాట. ఫోన్ ఛార్జింగ్ లేకుండా మన వీడియోస్ ఎలా తీయగలమండి? ఆ రోజు కరెంట్ కూడా లేదు. ఇక అందుకనే ఉదయాన్నే పిల్లల్ని పంపించేంత వరకు తీశాను. తర్వాత స్విచ్ ఆఫ్, కరెంట్ కూడా నిల్లనమాట. ఇంకా సాయంత్రం నుంచి తీసుకొనైతే ఇలా యాడ్ చేసుకొనైతే వీడియో తీశాను. తీసిన వీడియో పోస్ట్ చేయడానికి లేదండి. మరలా ఊరెళ్ళవలసొచ్చింది. మామయ్య గారినైతే రెగ్యులర్‌గా చెకప్‌కి తీసుకెళ్తూ ఉంటాము హాస్పిటల్‌కి. నెలకొకసారి మామయ్య గారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళొచ్చిన తర్వాత చేద్దామంటే మరలా ఊరెళ్ళే ప్రయాణం అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళొచ్చానండి. ఇంక అందుకని వీడియోస్ అయితే కుదరలేదు. నా వీడియోస్ కోసం ఎవరో వెయిట్ చేస్తారని అయితే అనుకోవట్లేదు. వెయిట్ చేసే సిస్టర్స్ అయితే కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళకైతే నేను చెప్పుకుంటున్నాను. ఇలా నా పనులు చేసుకుంటూ మీతో ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకోవడానికైతే వీడియో చేశానండి. భార్యాభర్తల గురించి అయితే ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. భార్యాభర్తల గురించి అంటే ఏం చెప్తావులే అమ్మా, వార్తల్లోనే మేము చూసి తట్టుకోలేకపోతున్నామని అయితే మీరు అనుకోవచ్చు. అవి వేరులేండి. అలాంటి భార్యాభర్తల గురించి అయితే నేను చెప్పట్లేదు. ఒక భర్త ఉన్నాడంటేనేమో భార్యను ఎలాగా కిల్ చేయాలని చూస్తాడు. భార్య ఉందంటేనేమో భర్తను ఎలాగా ఇది చేయాలని చూస్తారు. వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడట్లేదండి. సాధారణంగా ఒక భార్యాభర్త మన విలేజ్ సైడ్ అయితే ఎలా ఉంటారనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. విలేజ్‌లోనే ఉంటారో మరి అన్ని చోట్ల కూడా ఇలానే ఉంటారనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఏదైనా ఇతరులను చూసైతే చాలా వరకైతే నన్ను నేను మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మార్చుకుంటాను. ఇంకా మంచిగా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను. వాళ్ళలో మైనస్‌లేంటో, ప్లస్‌లేంటో నేను గ్రహించైతే నేను ఎలా ఉండాలనేది నాకు కొంతవరకైతే అర్థం చేసుకుంటానండి. ఎదుటివారిని చూసినప్పుడు వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, మైనస్‌లు ఉంటాయి. మైనస్‌లను తీసేసి ఎలా ఉంటే ప్లస్ అవుతాం అనే దాని గురించి ఆలోచిస్తాను. ఆ విధంగానే నడుచుకుంటాను. కొన్ని కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడంలోనూ తప్పేం లేదు కదండీ! ఎదుటివారిలో మంచి లక్షణాలు మనం కూడా నేర్చుకుంటే మనం ఇంకా జీవితంలో మంచిగా ఉంటామనేది నా అభిప్రాయం అండి. కానీ ఆ విషయం మీద ఇప్పుడైతే నాకు నమ్మకం పోయిందండి. ఎందుకంటే నేను ఎదుటివారిని చూసైతే కొంతవరకు మంచిగా మారాలనుకోవడం ఎవరికైనా ఉంటుంది కదా అని అయితే అనుకున్నాను. కానీ అందరికీ ఉండదండి. ఒక 100%లో ఒక 10 మందికి కూడా ఉండదు. ఎదుటివారిలో ఉన్న మంచి లక్షణాలను తీసుకోవడం. ఏవైనా చెడ్డ లక్షణాలు ఏమైనా ఉంటే అవి తీసుకుంటాం గానీ, మంచి విషయాలేమో ఎవ్వరం ఎప్పుడు కూడా తీసుకోము. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా పాప
ఈ జడ వేసేటప్పుడైనా, ఏదైనా చెప్పేటప్పుడు నేను ఏదైనా కాస్త విసుక్కున్నా అలిగించేస్తుంది. వెంటనే అలిగించేస్తుందండి. ఇలా పట్టు, అలా పట్టు అన్నానంటే ఏమీ ఉండదు. నాకు ఇస్తది వార్నింగ్‌లు. ఇలా సతాయించుతూనే ఉంటావు. రోజు నీకు జడలేసేటప్పుడైనా ప్రతి విషయానికి అలాగే చేస్తావు హ్యాపీ. రేపు పొద్దున్న పెళ్ళయిన తర్వాత అమ్మ ఒక ఇంటికెళ్ళాలి. అక్కడ అత్తోరుంటారు, హస్బెండ్ ఉంటాడు. వీళ్ళందరికీ చెయ్యాలి. వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ప్రతి విషయానికి ఇలా కలిగించేస్తే ఎలాగా అన్నాను. ఆ విషయానికి నన్నెందుకు అంటారు? నేనెందుకు పడతాను? నేనే అంటాను ఆళ్ళని. మా హస్బెండ్‌ని అలా ఇంటి దగ్గర పెట్టి నేను జాబ్ చేసొస్తాను. అన్ని పనులు అతనితోనే చేపిస్తానని చెప్పిందండి. ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూనే కదండీ పిల్లలు పెరుగుతూ ఉంటారు. అమ్మ ఎలా మాట్లాడుతుందేంటో అంతా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పెద్దయిన తర్వాత కూడా అలానే ఉంటే చాలా ఇబ్బంది పడాలండి. కానీ వాళ్ళు పాలు తాగే మనసులు కదా! చిన్నప్పుడు ముద్దు ముద్దుగా అలానే మాట్లాడుతూ ఉంటారు. వాటిని చూసి నవ్వుకుంటాము. కానీ వాటిని అప్పుడే తుంచివేయాలి. అప్పటి నుంచే వాళ్ళకి మంచి చెడులనేవి చెప్పుకుంటూ రావాలి. బాగానే అనేసింది మా పాప అనేసి నేనైతే నవ్వలేదండి. తనకైతే ఎలా చెప్పాలో అలాగే చెప్పాను. ఇక మా పాప గురించి కాదండి విషయం అయితే నేను ఈ వీడియో తీసిన తర్వాత రాజమండ్రి వెళ్ళాము మామయ్య గారిని తీసుకుని హాస్పిటల్‌కి చెకప్ కోసం. అప్పుడైతే బస్సులో మరి బస్ స్టాండ్‌లోను చాలా చోట్లయితే మనం ఆగిన చోటల్లా మరి మనకి తారసపడుతూ ఉంటారు కదండీ! చాలామంది వ్యక్తులు వాళ్ళల్లో జంటలుంటారండి. వృద్ధ జంటలుంటారు, మీడియం జంటలుంటారు. చాలామందే ఉంటారు. వాళ్ళందరిని చూస్తే ముచ్చట వేస్తుంది, కోపమొస్తుంది, నవ్వొస్తుంది చాలా వస్తాయండి. ఇలా నేను మా పాప అన్న మాటలకిని నేను చూసిన సిట్యుయేషన్‌కి సరిగ్గా పోలిక మ్యాచ్ అయింది. అందుకనే మా పాప అన్న మాట అయితే మీకు ముందుగా చెప్పాను. భార్యాభర్తలంటే అసలు ఎలా ఉండాలి ఏంటనేదైతే నా మైండ్‌లో ఒకటి ఆలోచిస్తాను. కానీ చూసేదైతే వేరే రకంగా ఉంటుందండి. కానీ టైం గాడనమాట. దేవుడు నాకు అలాంటి ఆలోచన ఇవ్వనందుకైతే నేను చాలా సంతోషిస్తున్నాను. మనం కట్టుకున్న భర్తని ఎందుకండి అలా పెంకితనంతోటి మనం పట్టిన కుందేలుకి రెండే కాళ్ళు, మూడే కాళ్ళు అనేసి మనం చేస్తున్నది రాంగ్, రైట్ అనేది మనకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భర్తే తల్లిదండ్రుల తర్వాత. కానీ మనం చేస్తున్నదే మంచి అనుకుంటాము. ఆయన చెప్పేది ఏమీ కూడా పట్టించుకోము. కొందరు ఉంటారండి అలాగా. వాళ్ళు చేసేది ఏదైనా సరే మంచి పనే. ఆ భర్త దానికి సపోర్ట్ చేసేయాలి. లేదంటే ఇక ఏమీ ఉండదు ఆయనకి. ఈ ఆడవాళ్ళు పెట్టే టార్చర్ అయితే కొంతమందయితే భర్తలు కూడా భార్యలని ఎక్కడ నిలబెడితే అక్కడే నిలబడాలి. బరి గీసి ఆ బరిలో నిలబెడితే అందులోనే నిలబడాలి. పక్కకు అటు ఇటు అడుగులు ఏమైనా కదిలినవంటే ఏమీ ఉండదండి. ఇలా ఒకళ్ళనొకళ్ళు శాసించుకుంటూ, హింసించుకుంటూ మానసికంగాను, శారీరకంగా కూడా చాలా ఒత్తిడికి గురైపోయే భార్యాభర్తలైతే చాలామంది ఉంటారండి. ఎందుకండి అలా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. ఒకే గూట్లో ఉంటారు. అంటే ఒకే ఇంట్లో ఉంటారు. చక్కగా అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. అంతా మంచిగా బానే ఉంటుంది. లైఫ్ అంతా బావుంటుంది. పిల్లలుంటారు. వాళ్ళ చదువులు మంచిగా సాగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు అవుతాయి. మనవలు పుడతారు. అయినా గానీ ఎందుకోనండి ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూనే ఉంటారు. వాళ్ళ మధ్యలో అసలు ఇంత కూడా ప్రేమ అనేది కనిపించదండి. ఎప్పుడు చూసినా ద్వేషం, ద్వేషం, ద్వేషం. ఇలా చాలా మందినైతే చూస్తూనే ఉన్నాను. భర్త మంచివాడు, మెత్తనవాడైతే భార్య ఇక నెత్తి మీదకి ఎక్కి కూర్చుని నాట్యం చేసేస్తుందండి. అలాగే భార్య మంచిదయ్యి నోరు మెదపందయితే ఇక భర్త ఆగడాలకి ఇక హద్దులంటూ ఏమీ ఉండవు. ఇలా నిత్యం ఆపోజిట్ అండి ప్రతి ఇంట్లో కూడా. మా పల్లెటూళ్ళలో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూళ్ళనేముంది ఎక్కడైనా కానీ భార్యాభర్తలు ఉంటారు కదండీ! ప్రతి చోట ఇలాగే ఉంటారనిపించిందండి నాకైతే. ఎందుకంటే మన రాజమండ్రి వెళ్ళినప్పుడైతే బస్ స్టాప్‌లోనూ ఇంకా మనం ఆగిన చోటల్లా మనుషులైతే తారసపడుతూ ఉంటారు కదండీ! కొంతమంది వ్యక్తులు. వాళ్ళలో జంటలుంటారు, వృద్ధులుంటారు, పెద్దవాళ్ళుంటారు, ఇంకా నడివయసు వాళ్ళుంటారు, చిన్నగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఏమిటోనండి నా కళ్ళకే కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళలో నేను చూసిన జంటల్లో అయితే నాకు చాలా ముచ్చటనిపించింది కొంతమందిని చూస్తే. కొంతమందిని చూస్తే అయ్యో పాపం అనిపించింది. కొంతమందిని చూస్తే నవ్వు వచ్చిందండి. అసలు ఏమని వాళ్ళని వర్ణించాలో కూడా నాకు అర్థం కాలేదు. పెద్దవాళ్ళు, వృద్ధులు వాళ్ళు చక్కగా జీవితంలో అన్నీ అయిపోయాయి. పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలకి, మనవలు హాయిగా కూతురు దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరారు ఒక జంట. బాగా పెద్దవాళ్ళు జంటలు కనిపిస్తే వాళ్ళని చూస్తే భవిష్యత్తులో అలానే ఉండాలి, వీళ్ళలాగానే బ్రతకాలని అయితే నేను అనుకుంటూ ఉంటానండి. కానీ వాళ్ళని చూసేసరికైతే నాకు ఒక్కసారిగా మైండ్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ సన్నిహితం అంతా బాగుందండి. రిలేషన్ చాలా బాగుంది. కానీ అక్కడ పెద్దయ్య చాలా మంచివాడు. చూస్తుంటే తెలిసిపోద్ది కదండీ వాళ్ళ మాట తీరులోను. కానీ పెద్దమ్మ అయితే అంతగా మంచిదే. కాకపోతే మాట తీరు అనేది చాలా గడుసుగా వస్తుంది. చాలా పెంకిగా వస్తుంది. చాలా మొండిగా వస్తుంది. ప్రతి విషయానికి పెద్దయ్యని సతాయిస్తూనే ఉంది. అక్కడికొచ్చింది మొదలు.
ఏ బస్సు వస్తే ఆ బస్సు దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళని అడిగేయడం, మరలా వచ్చి ఈయనతోటి తిట్టేయడం ఈయన్ని. అది ఏ ఊరు వెళ్తుంది ఏంటో కనుక్కోవా, రావా అని అనడం. ఈయనకేమో చదువు వచ్చు. ఆ పేర్లు చూసుకుంటే అర్థమైపోద్ది అది వాళ్ళ ఊరు కాదని. కానీ ఈవిడికేమో తెలీదు, చదువు రాదు. ఈయన చెప్తే వినదు. నేను తీసుకెళ్తాను కదమ్మా నిన్ను అన్నా సరే వినదే అండి. ఎందుకంటే ఈయన తెలివి తక్కువోడు అక్కడ. ఆవిడే తెలివయింది. ఏ బస్సు వస్తుందో అదే ఎక్కేయాలనేసి. ప్రతి బస్సుని అక్కడ ఎంతసేపు 2 గంటలున్నామండి మేము. వాళ్ళు కూడా 2 గంటలు అలానే ఉన్నారు. ఈ ఫ్రీ బస్సులు పుణ్యమా అంటూ ఇలాంటి సన్నివేశాలైతే చూడలేక చచ్చిపోయానండి ఆ రోజు. ఒక పక్క అయితే లగేజ్‌ని 2 చేతులతో పుచ్చుకోవడం, ఆ లగేజ్‌తో పాటు బస్సొస్తే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం చిన్నపిల్లలాగా, వాళ్ళని అడగడం, మరలా వచ్చి ఈయన్ని తిట్టడం అలా సరిపోయిందండి. ఇక పెద్దయ్య కూర్చుంటే కూర్చొనివ్వట్లేదనేసి ఆమెతోటే పాటే ఆ బస్ దగ్గరికి ఏదో అలా నిలబడకపోతే ఊరుకోవట్లేదనేసి ఆవిడకి భయపడానండి. కానీ వాళ్ళ ఊరి బస్సు రావట్లేదు. అంత భయపడుతున్నాడంటే ఆమెతోటి ఆయనకి సన్నిహితం ఎంతెలా ఉందనేది నాకు అర్థమైంది. ఇంకా మేము కూర్చునే చోటకొచ్చి కూర్చొని ఇక పెద్దయ్య 60 ఏళ్ళగా పడుతున్నానమ్మా ఈవిడతోటి. కానీ ఇప్పటికి కూడా మారలేదు. ఇంకెప్పుడు మారద్దో ఏంటో అనేసారు. చాలా బాధనిపించింది. నవ్వొచ్చింది. కానీ ఏం చేస్తామండి మనకు నవ్వుగా ఉన్నా ఆ పెద్దయ్యకైతే మనసులో చాలా బాధగా ఉంది. చూడ్డానికేమో వాళ్ళంత ఇదిగానేమి లేరండి. అంత కిరాతకంగానేమి లేరు. కానీ ఫన్నీగా అనిపించింది. పెద్దమ్మ టార్చరు ఆమెకు బాగానే అనిపిస్తుందిలెండి. ఈయనతో ఆటలాడేస్తుంది గదా! కానీ పడే ఆయనకి తెలుస్తుంది. అక్కడ బస్ దగ్గర ఉన్న 2 గంటల్లోనే అర్థమైపోయింది జీవిత సారాంశం ఏంటో, వాళ్ళెలా ఉండేవారో ఏంటో అనేది. ఆడవాళ్ళు వాళ్ళ వయసులో ఎలా ఉంటారో తెలీదు గానండి. కొంతమంది పెద్దమ్మల్ని, పెద్దయ్యల్ని చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఆవిడ చెప్పినట్టు ఈయన వినకపోతే చిన్న పిల్లాడిని తిట్టేస్తారు చూడండి అమ్మ వాళ్ళు, అలానే తిడతారు. అక్కడ భార్య భర్తని తిడుతుంది. కానీ చిన్న పిల్లోడిని అమ్మ తిడితే ఎలా ఉంటుందో అలా తల వంచుకుంటాడు. నవ్వొస్తదండి చూస్తుంటే. కానీ అక్కడ పాపం ఆ పెద్దయ్య ప్లేస్‌లో మనం ఉంటే తెలుస్తుంది. ఇలా కొంతమంది ఆడవాళ్ళు భర్తల విషయంలో అయితే చాలా పెంకు పట్టుదలతోటైతే ఉంటారండి. కొంతమంది మగవాళ్ళైతే అంటే భర్తలు ఆడవాళ్ళనైతే వాళ్ళ మాటతోటే కాదండోయ్ చూపుతో కూడా శాసిచ్చేస్తూ ఉంటారు. ఇలా ఇంకొక జంటను చూస్తే అంటే అక్కడ చూడడమే నీ పనా అని మీరు అనుకోవచ్చు. మరి నాకు కనిపిస్తూ ఉంటే ఏం చేస్తామండి? వాళ్ళ మాటలు మనకి వినపడుతూ ఉంటే చెవులైతే మూసుకోలేం గదా! బస్ స్టాండ్ దగ్గర నిలబడింది మొదలండి బస్సు ఎక్కే వరకు కూడా ఆమెని ఒకటి కాదండి, 2 కాదు తిడుతూనే ఉన్నాడు. దేనికో తెలియదండి. అది పెట్టావా? ఇది పెట్టావా? అది సర్దావా? ఇది సర్దావా? అనుకుంటూ బ్యాగ్‌లోను చూసుకుంటూ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఆవిడ చూసుకుంటది కదండీ! ఈయనకెందుకు? అయినా గానీ ఆవిడని ఏదో ఒక విషయానికైతే మరి కోప్పడిపోవాలి కదా! అక్కడ నలుగురిలో ఉన్నామనేది కూడా ఉండదు. యంగ్‌గానే ఉన్నారు మళ్ళీ వాళ్ళు. ముసలివాళ్ళు కూడా కాదు. అయినా గానీ ఇక వాళ్ళ ధోరణి ఏంటంటే ఆమెను ఏదో విధంగా మాట అంటూనే ఉండాలి. ఇక ఆమె పాపం నోరు పైకెత్తకుండా ప్రతి దానికి తల ఊపడమే ఆమె పనైపోయింది. ఇక అంత బ్యాగ్‌నయితే ఆవిడ మోసుకుంటూనే వెళ్ళిందండి. ఆయన ఎంత కూడా హెల్ప్ చేయలేదు. బాధనిపించిందండి. ఇలా ప్రతి ఇంట్లో కూడా ఇంతేనండి. భర్త కొంచెం ఎక్కువ మాట్లాడితే భార్య నోరు మూయాల్సిందే. భార్య మరి కాస్త ఎక్కువ మాట్లాడితే భర్త ఇంక చంటి పిల్లోడేలెండి. ఇంక అందరికీ తెలిసిన విషయమే. ఇక భార్యల ముందు భర్తలు అలా నిలబడిపోతారు ఒక్కో ఇంట్లో. ఇక పద్ధతులు అలానే ఉంటాయి. పద్ధతుల గురించి నాకెందుకులేండి. కానీ ఇలా బయటకొచ్చినప్పుడు కూడా భర్తకి ఇవ్వాల్సిన కనీస వాల్యూ కూడా ఇవ్వరండి. భర్త అయితే మాత్రం భార్యని కాస్తంత రెస్పెక్టివ్‌గా చూడాలి కదా! నలుగురిలోనూ ఉన్నప్పుడు అనేది కూడా ఆలోచించరు చదువుకున్న వాళ్ళైనప్పటికీ కూడా. ఇంట్లో ఎన్ని పడినా గానీ కాస్త బయటకొచ్చినప్పుడైనా వాళ్ళని మనశ్శాంతిగా ఉంచి మనం కూడా ఉంటే బావుంటుంది గదండీ! ఈ చదువు ఉన్నా లేకపోయినా మనలో ఉండవలసింది సంస్కారం అండి. భార్యకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఆమెకివ్వాలి. భర్తకి ఇవ్వాల్సిన కనీస మర్యాద ఆయనకివ్వాలి. మనం ఎక్కడున్నా గానీ ఇంట్లో ఉన్నా, బయటున్నా, ఎక్కడున్నా తర్వాత విషయం తర్వాత. ముందు మాత్రం వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి. కాస్త ప్రేమగా కూడా చూసుకొని మాట్లాడితే బావుంటుంది గదండీ! ఎంతసేపు పింకు గొడవలు, పింకు మాటలేనా? అంటే చెప్పిన మాట అస్సలు వినరమ్మా అంటారు. మనం కొంచెం ప్రేమగా మాట్లాడి చూస్తే వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది గదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.